త్వరగా కొన్ని విలువైన సంగతులు విందాం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం మొదటి 6 వచనాలు చదువుతాం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వారి వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోదాను అతని అన్నదమ్ములను కనెను, యోదా తామారునందు పెరేసును జరాహును కనెను, పెరేసు ఎస్రోమును కనెను, ఎస్రోము ఆరామును కనెను, ఆరాము అమినాదాబును కనెను, అమినాదాబు నయస్సోను కనెను, నయస్సోను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయాజును కనెను, బోయాజు రూతునందు ఒబేదును కనెను, ఒబేదు యెష్షయిని కనెను, యెష్షయి రాజైన దావీదును కనెను. ఆగుతాం. మొదటి 14 తరాల్లో ఇక ముగింపు కార్యానికి, వ్యక్తిత్వానికి, పరిశీలనకి మనం వచ్చాం. ఇది పరిశీలిస్తున్నప్పుడు మనకు కనబడుతున్న ముఖ్యమైన వ్యక్తి ఇజ్రాయేలు రాజకీయ వ్యవస్థ టర్న్ అయిన పాయింట్, అది లేదా ఫైట్ సీన్, అది దావీదు గారిది. ఆ దావీదు గారి యొక్క స్థితిగతులు మనం ఆలోచిస్తున్నప్పుడు దావీదు గారి వైనాన్ని మనం చూస్తాం. దావీదు గారు ఆయన ఫ్యామిలీలో ఎలాంటి పరిస్థితులు ఎదుగుతున్నాడో మనం చూస్తాం. సామాన్యుడు, సరి అయిన ఊరు కాదు, వాళ్ళ నాన్నగారు కూడా చెప్పుకోదగ్గంత వ్యక్తి కూడా కాదు, ఆయనకి పేరు ప్రఖ్యాతులు లేవు, ఊరిని గుర్తింపు లేని ఊరు, ఇల్లు గుర్తింపు లేని ఇల్లు, ఆయన కూడా ఇంట్లో గుర్తింపు లేని వ్యక్తి. అలాంటి గుర్తింపు లేని వ్యక్తిని తన తండ్రి గారు క్యారేజీలు ఇచ్చి బ్యాటిల్ గ్రౌండ్కి పంపించారు. ఎందుకు యుద్ధభూమిని దావీదు గారికి పంపించారు, దావీదు గారిని పంపించారంటే వాళ్ళ అన్నీలు సుమారు 3 మిలిటరీలో పనిచేస్తున్నారు. వాళ్ళు మిలిటరీలో పనిచేస్తున్నప్పుడు ప్రోటీన్ ఫుడ్ కావాలి, కండరానికి బలమైన ఆహారం కావాలి కనుక జున్నుగడ్డలు, వేయించిన అవి ఏవైతున్నా బహుశా శనగలు అనుకుంటా, అవి ఏవైతున్నావో ఆయనకు కావాల్సిన మంచి ఆహారాన్ని వాళ్ళ తమ్ముడి చేత వాళ్ళ క్యారేజీలో పెట్టి పంపిస్తే సరిగ్గా అక్కడ సీన్లోకి వెళ్ళేసరికి ఏం జరుగుతుందో మనకు తెలుసు. ఏం జరుగుతుందో అక్కడ చూసేసరికి ఒక పొడవైన వ్యక్తి మనకు కనబడ్డాడు. ఆడి పేరు గొలియాత్. ఇన్ఫర్మేషన్ జాగ్రత్తగా వినండి. హిస్టరీలో ఒక రాంగ్ ఎర్రర్ పాయింట్ ఉంది. బైబిల్ని తప్పుపట్టాలని చూసి వాళ్ళు అనేక ఆ పాయింట్ని ప్రెజర్ చేస్తారు. ఆ పాయింట్ ఏంటంటే దావీదు గొలియాతుని కొట్టలేదు అని మన బైబిల్లోనే చూపిస్తారు. మీకు కూడా నేను చూపిస్తా. అది చూసినప్పుడు మనకేం వస్తారే, మరి దావీదు కొట్టలేనప్పుడు మరి దావీదు కొట్టాడనే సండే స్కూల్ లెవెల్ నుంచి మనం వింటున్నాం కదరా అన్నప్పుడు వాళ్ళంటారు ఒక హైలెట్ సీన్ జరిగింది. ఆ హైలెట్ స్టోరీని, ఆ సీన్ని దావీదు అనే వ్యక్తికి శాస్త్రులు ముడిపెట్టేశారు. హిస్టరీ రాంగ్ ట్రాక్ తీసుకుంది. నిజానికి దావీదు గొలియాతుని కొట్టలేదు అంట. చూద్దాం ఒకసారి. మీరెవ్వరు మీ బైబిల్ తీయకండి, వాడికి బైబిల్ ఉంటుంది తీయండి. ఒకసారి తమ్ముడు తీస్తాడు వాడికి బైబిల్. మొదటి దినవృత్తాంతాల గ్రంథం, క్షమించండి, 2వ సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం. అది చదవండి ఒకసారి. చాలా పాత బైబిల్ ఎలానే ఉంటుంది. 2వ సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 19వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 19వ వచనం. ఇంకొకసారి తెల్లారితే ఇశ్రాయేలుకి ఎవరితో యుద్ధం ఉంటుందో తెలుసా? ఫిలిస్తీయులతో. దావీదు ఫైట్ చేయక మునుపు సౌలు యుద్ధం చేశాడు. సౌలు యుద్ధం చేయక మునుపు సౌలు కొడుకు యోనాతాను యుద్ధం చేశాడు. యోనాతాను యుద్ధం చేయక మునుపు కొన్ని వందల సంవత్సరాలు జడ్జెస్, న్యాయాధిపతులు యుద్ధం చేశారు. అంటే సూర్యుని కింద బద్ధశత్రువులు ఇశ్రాయేలుకి ఎవరైనా ఉన్నారంటే ఫిలిస్తీన్లు.
ఆ ఫిలిస్తీన్లతో వాళ్ళకి అస్తమాలు గొడవలే. అలాంటి గొడవ ఇంకొకసారి జరుగుతుంది. ఆ జరుగుతున్నప్పుడు ఏమని రాస్తున్న పాత బైబిల్లో, ఇప్పుడు ట్రాన్స్లేషన్ బైబిల్లో పదం పడింది, కానీ అక్కడ మీరు జాగ్రత్తగా చూస్తే పాత బైబిల్లో వాడిక బైబిల్లో ఏముందో ఒకసారి మీరు చూద్దాం. 2వ సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. ఇంకొకసారి ఒక ఏరియాలో బెత్లెహేము పురవాసి గాతు పట్టణపు వాడైన గొలియాతుని చంపారు. ఎవరు చంపారంటండి? అక్కడ నీ బొంద అక్కడ చూచారు. ఇంకొకసారి ఇప్పటికే నాకు టెంపర్ ఉంది, డీజిల్ దొరక్క. నువ్వు ఇలాంటివన్నీ చేయకు. పెట్రోల్ దొరుకుతుంది, డీజిల్ దొరకట్లేదు. 2 గంటలు నిలబడి పిచ్చెక్కిపోయినా ఎండలో. అక్కడ చూసి చదువుదాం. ఇంకొకసారి గోబు దగ్గర ఫిలిస్తీన్ల వాళ్ళతో జరిగిన యుద్ధంలో బెత్లెహేము పురవాసి యారేయోరేగీము కొడుకు ఎల్హనాను గాతు పట్టణపు వాడైన గొలియాతుని చంపెను. ఈ గొలియాతు ఈటి కర్ర చేనేత పనివాడంత అడ్డు కర్ర అంత మందగలది. ఇప్పుడు ఇక్కడ టెక్స్ట్ని బట్టి చెప్పండి, గొలియాతుని చంపింది ఎవరు? ఈ రెఫరెన్స్ తీసి ఇక్కడ లేదు, మీకు ఇక్కడ ట్రాన్స్లేషన్లో మన తెలుగులో వచ్చింది, కానీ మీరు అదే రెఫరెన్స్ని ఎబ్రీ బైబిల్కి వెళ్ళి చదివినా అక్కడ గొలియాతుని కొట్టింది ఆ వ్యక్తి పేరు ఉంటుంది, ఆ పడుచువాడి పేరు ఎల్ హనానా అనే వ్యక్తి ఆ అబ్బాయిని చంపాడు. అది క్షమించండి, గొలియాతుని చంపాడు. అంటే గొలియాతుని చంపిన ఎవరంటే దావీదు కాదు, గొలియాతుని చంపింది ఎవరెవరంటే చెప్పండి, ఎల్ హనానా అనే ఒక వ్యక్తి చంపాడు. ఆ వ్యక్తి చంపాడు కనుక ఈ హైలైట్ స్టోరీని దావీదు కలిపేశాడు అన్నారు. నేను అడుగుతున్నాను, ఒకవేళ ఇలా పడితే అలా ఇలా స్టోరీలు కలిపేస్తే ఇలాంటి బైబిల్ మనం నమ్మొచ్చా? ఈ పాయింట్ మరి స్టార్టింగ్లో చెప్పేస్తే బాగోదు కనుక దాన్ని అలాగుంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానండి. గొలియాతు కూడా ఒక్కడు లేడు. ఇందాకన్నా మంచి పాయింట్ అంటే వ్యాఖ్యానాల్లో ఒక పాయింట్ ఉంటుంది. దావీదు ఎన్ని రాళ్ళు ఏరాడు? 5. ఎందుకు ఏరాడు చెప్పనా? గాతు అనే పట్టణం చూసా, ఆ టౌన్లో సుమారు గొలియాతు గాళ్ళు చెప్పండి యాక్టివ్ మెంబర్స్ 4 ఉంటారు, 4 ఉంటారంట. అంటే 5 రాళ్ళు ఎందుకు ఏరించాడు దావీదు చేత అంటే ఒక్కడు లేడు గొలియాతు, సేమ్ నేమ్స్తో ఒక్కడు లేడు. చెప్పండి, 4 ఉన్నారు. ఆ 4 కొట్టాలి, ఇంకొక రాయి మిగిలిన శాస్త్రాన్ని కొట్టాలి. ఇది వ్యాఖ్యానం. ఇలాంటి పరిస్థితి ఉంది. అలాంటి టైంలో గొలియాతులు అనే వ్యక్తులు మోకొంది. వాళ్ళందరూ చాలా ఎత్తుంటారట. గొలియాతు గాడే ఐటల్ పెట్టుకుంటే ఇంకొకడు ఉన్నాడట 21 ఏళ్ళు వేసుకుని. నేను చదువుదాం, ఈ చేతికారు అంటే ఆడికి ఏళ్ళే 12 ఉంటాయంట. ఉన్నాయి బైబిల్ ఇవన్నీ. అవన్నీ ఏంటో చూసే ముందు ఒకసారి అసలు గొలియాతుని కొట్టింది దావీదా లేకపోతే ఈ వ్యక్తి మనం చూసే ముందు ఒక్కసారి ఆ సీన్ దగ్గరికి వెళ్దాం. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం చాలా జాగ్రత్తగా చూద్దాం. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం ఏం జరుగుతుందో ఒకసారి మనం చూద్దాం. వాడు మాట్లాడుతూ 16వ వచనంలో, 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 16వ వచనంలో, ఆ ఫిలిస్తీయుడు ఉదయమునను సాయంత్రమును బయలుదేరుచు 40 దినములు తనను తాను అగపరుచుకొనుచు. ఇప్పుడు చెప్పండి, ఆడికి బలం ఏంటి, వాడి ధైర్యం ఏంటి? వాడి దేహమే వాడి ధైర్యం. వాడు అగపరచు అంటే వాడి బాడీ చేత భయపెట్టేస్తున్నాడు. వాడు అగపరుచుకుంటున్నాడు. ఎంతకంటే 40 రోజులు రాత్రులు పగలు వాడు భయపెడుతున్నాడు. తెల్లారితే ఎవడని కనబడితే అక్కడ రాసిన వాడికి భాష వ్యాఖ్యానాలు ఏంటో తెలుసా? ఎవడైనా మగాడుంటే నన్ను కొట్టి వెళ్ళిపోనరా అన్నాడట. నాకు వినబట్టలేదు అన్నారు వీళ్ళు. ఎవరు? ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, వీడి శత్రు ఎప్పుడు ఏం చూస్తాడు చెప్పిన బలం చూపిస్తాడు, వాడి కంట్రోల్ చూపిస్తాడు, వాడి భయపెడతాడు. ముఖ్యంగా వాడి ఆరాధన, వాడి మతాన్ని మనకు చూపిస్తూ భయపెడతాడు. శత్రువు సాతాను ఎన్నుకునే మార్గాల్లో ఒక మార్గం ఏంటి చెప్పిన, వాడు మతాన్ని, విశ్వాసాన్ని, మనిషి బలాన్ని ముందు పెట్టి దేవుని పిల్లల్ని భయపెడతాడు. ప్రజెంట్ జరుగుతుంది. ఎందుకన్నా డీటెయిల్గా నన్ను అడగండి.
వాడు మతాన్ని అడ్డెడతాడు, ఆ దేవుడి పేర్లు చెప్తాడు. ఆడు చెప్తాడు గొలియాతుగాడు, ఆ దేవుడి పేర్లు చెప్తాడు, మానవ బలాన్ని చూపిస్తాడు. ఆ బలంతో, ఆ మతంతో, ఆ దేవుళ్ళ పేరుతో దేవుని పిల్లలు నిలబడి అక్కడ యుద్ధం పరిచర్య చేస్తుంటే వాళ్ళని భయపెట్టేస్తాడు. అలా భయపడుతుంటే సరిగ్గా టైంలో వాళ్ళ నాన్నగారు పిలిచి ఏం పట్టుకెళ్ళమని 7వ వచనంలో, తూమెడు 10 రొట్టెలను తీసుకొని గోధుమలతో, అంటే గోధుమలో ఒక తూమెడు 10 రొట్టెలను తీసుకొని దండులో ఉన్న తన సహోదరు యొద్దకు త్వరగా పొమ్ము, ఈ 10 జున్నుగడ్డలను నెక్స్ట్ తీసుకొని పోయి వారి సహస్రాధిపతులకి ఇదిగో వేయించిన ఏ ఉన్నాయంటే గింజలు, అవి జున్నుగడ్డలు ఇవన్నీ పట్టుకెళ్ళి త్వరగా ఇవ్వు. వచ్చేటప్పుడు వాళ్ళ నాన్నగారు ఆ మాట మర్చిపోకుండా, అది టర్నింగ్ పాయింట్ మాట. నాన్న అన్నీళ్ళందరూ క్షేమంగా ఉన్నారు లేదు, వచ్చేటప్పుడు ఒక ఆనవాళ్తే అది బయలుదేరదన్నమాట. వచ్చేటప్పుడు అన్నయ్యలందరూ సరిగ్గా ఉన్నారో లేదో ఒక ఆనవాళ్ళు తీసుకురా. ఈ మాట గుర్తెట్టుకున్నాడు, క్యారేజీలు పట్టుకున్నాడు, అన్నయ్యలు చూడడానికి వచ్చాడు. గ్రౌండ్లోకి వచ్చిన వెంటనే వీడు వాగుతున్నాడు. వాగుతున్నప్పుడు ఎవరు గుర్తించిన ఒక పాయింట్ గుర్తింటారు. అందరూ ఏం గుర్తించారంటే, ఇశ్రాయేలులో ఎత్తైన మనిషి ఎవరండి? సౌలు. సౌలే ఎత్తైన మనిషి అయితే, ఇశ్రాయేలులో సౌలే వ్యక్తైన మనిషి అంటే, ఈ మనిషి కన్నా ఎత్తున్నాడు ఆడు. చెప్పండి. ఇప్పుడు ఇతను చూస్తేనే భయమేది, ఇప్పుడు అతను చూసి భయపడుతున్నాడు. సీన్ ఎలా ఉంటుందో ఊహించండి ఒకసారి. ముందు కొడుకు యుద్ధం చేస్తాడు, కొడుకుతో పాటు ఎవరు ఎత్తున్నాడో ఆయుధములు మోసాడు. లాస్ట్ వీక్ చూసాంగా, ఆయుధాలు మోసేవాడు కొడుకు కలిసి అరెకరం నేల తప్పేశారని చదివాం మనం. అరెకరం నేల అంటే ఒక 25 మందిని అరెకరం నేలలో మొక్కలు నరికి పారేశారు. అంత పవర్ఫుల్ ఫైటర్స్ కూడా. అంటే ఆ అబ్బాయి ఉన్నాడు ఆయుధాలు మోసేవాడు, వీళ్ళ కొడుకున్నాడు, ఇక్కడ సౌలు ఉన్నాడు. ఇలాంటి ఫైటర్స్ ముగ్గురు ఒక్కసారి ఆడిని చూసినా బెంబెలెత్తిపోయారట. ఆడు అన్నాడట ఆ కళలో చూసి, నువ్వు వస్తావా, నువ్వు రండి ఎవడైనా వస్తా అన్నాడు. ఎవడు రాడు. ఆడి ఈటు చూసాంగా, ఆ ఈటు కొన ఎన్ని కేజీలు? 7 కేజీల సిల్లర, ఇంక 2 పాయింట్లు కలిపితే 8 కేజీలు. ఆడి ఎత్తు సుమారు 9 అడుగుల 9 అంగుళాలు. ఆడి వాడే ఆ ఈట, అది ఏదైతే ఉందో చేనేత, అంటే ఈ బట్టలు నేసే అది రోకల్లా ఉంటుంది అంత. అంటే నిజానికి ఈటి సైజు ఇలా ఉండాలి మనకి, కానీ ఆడు ఈట ఇలా పట్టుకుంటే అది రోకల, చిన్న సైజు రోకల్లా ఉందంటాడు. ఎలా ఉంటాడండి? మనం చూసాం లాస్ట్ వీక్. ఆ ఈట కింద ఓ ఫ్యామిలీ బతికేచ్చు టెంట్ వేసుకుని. ఆడి ఈటేంటి, ఆడి కొనేంటి, ఈ పైన శిరస్సు, ఇది ఎట్టుకునే శిరస్థానం. ఆ శిరస్థానం అంట చిన్నప్పుడు పండగకు ఒకసారి పైన తెస్తారు, గంగాలాలు గుర్తుందా? పండగకే తెస్తారు, ఇంకెప్పుడు తీరది. చింతపడేడు తోమేసి మళ్ళీ పైన తెస్తారు. ఆ పండగ తెచ్చో పెద్ద గంగాలం బిందు ఉంటుందిగా, అంత ఉంటుందంట ఆడు శిరస్థానం. అంటే ఆడు ఎలిమెట్, ఆడు ఎలిమెట్టే చిన్న సైజు గంగాలం బిందులా ఉంటుందంట. ఇంకా ఆడి బాడీ అయితే ఆడు చేసుకున్నాక అది 60 కేజీలు. అంటే మనిషి బరువంత కవచం ఆడు వేసుకుంటాడట. ఇవన్నీ చూసి అంటే ఇప్పుడు వాడిని ఏం చూస్తారంటే, సౌలు హైట్ చూస్తారు, గొలియాతు హైట్ చూస్తారు. సౌలు కళ్ళు చూస్తారు, వాడు కళ్ళు చూస్తారు. సౌలు కొడుకును చూస్తారు, వాడిని చూస్తారు. సౌలు కొడుకు ఫ్రెండ్ లేదా ఆయుధాలు మోసి ఆ వ్యక్తిని చూస్తారు. ఇలా ముగ్గురిని చూసి వాడిని చూస్తారు. ఆ ముగ్గురిని చూసి వాడిని చూసేసరికి వీళ్ళే భయపడేసరికి మొత్తం అందరూ చెప్పండి రోడ్డు మీద వేలేసుకున్నారు. ఇప్పుడు చూడండి ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే, ఆడి వెయిట్, ఆడి హైటు, ఆడి నోరు, ఆడి సవాళ్ళు ఇవన్నీ చూసి శరీరాన్ని కొలిసి భయపడిపోయారు. కానీ విజయం వాళ్ళకి తెలియని పాయింట్ ఏంటంటే, అసలు కొలాల్సింది బాడీ టు బాడీ కాదు. దావీదు ఎందుకు దేవుడికి నచ్చాడంటే, మీరు గమనించండి, దావీదు గారు దేవుడికి ఎందుకు నచ్చాడంటే, ఏ పాయింట్ పట్టుకోవాలో ఆ పాయింటే పట్టుకున్నాడు. వీళ్ళందరూ ఏమంటే, ఆడు ఎత్తేట్రా, ఆడు లావేట్రా, ఆడు కాలేట్రా, ఆడు చెయ్యేట్రా, ఆడు ఈటేట్రా, అదేట్రా ఇదేట్రా నన్ను పొగుడుతున్నారు. సిగ్గు లేకుండా శత్రువును పొగుడుతున్నారు. ఆడు ఇంత బలంగా ఉన్నాడేట్రా అని రకరకాల ఆడిని పొగుడుతున్నారు. ఇది పొగుడుకుంటూ ఆడు శరీరంతో ఇటు శరీరాలు కొలతేసిన మనసు చెయ్యేటి, ఆడు చెయ్యేటి, మన కాలేట, ఆడిని ఆ దేహంతో కొలతలు వేసుకోవడం జరిగిపోతుంది.
ఆడి చెస్ట్ ఏంటి మన చెస్ట్ ఏంటి, ఆడి ట్రైసెప్ ఏంటి మన ట్రైసెప్ ఏంటి, ఆడి నెక్ ఏంటి ఆడి టై ఏంటి మన ఏంటి, ఇదే సరిపోయింది కొలుచుకుని. ఇలా కొలుచుకుంటూ సరిపోతుంటే దావీదు గారు ఇది కొలలేదు, ఏం కొలుసారు చెప్పనా పాయింట్ అన్నట్టు. అదే దేవుడు. అందుకే దావీదు నా ఉద్దేశానుసారుడైన మనుషులు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏదన్నా ఆర్గ్యుమెంట్ జరిగితే, ఏదన్నా ఒక విషయం జరిగితే అదే సీన్లో దేవుడు ఉంటే ఈ గొడవలో దేవుడు ఏ పాయింట్ని రైట్ అంటాడు అన్న పాయింట్ మీద మనం నిలబడాలి. గుర్తుపెట్టుకోండి. దావీదు ఏం చూస్తాడు ఒకసారి చూడండి 26వ వచనంలో. దావీదు జీవంగల దేవుణ్ణి సైన్యమును తిరస్కరించుటకు సున్నతి లేని ఫిలిస్తీన్. ఇప్పుడు చెప్పండి ఏ పాయింట్, వాళ్ళు ఎవరు కొట్టినారు, ఎంత ఎత్తున్న వాడిని ఎవడు కొడతాడని. దావీదు ఏమంటున్నాడు, అసలు పరువు పోయేది సౌలుది కాదు, పరువు పోయేది సౌలు కొడుకుది కాదు, పరువు పోయేది సైన్యాన్ని కాదు, పరువు ఎవరిది పోతుందంటే సీన్లో దేవుడిది పోతుంది. ఆయన అంటున్నాను సార్ దేవుడు మనతో నిబంధన చేసుకున్నాడు సార్, నిబంధన చేసుకున్న వాడు మనల్ని తునీకరిస్తున్నాడంటే నిబంధన కారకుడైనా దేవుని తునీకరిస్తున్నాడు సార్. మీకు ఎలా ఉందో నాకు తెలియదు కానీ ఆడెవడు సార్ అసలు. దావీదుగా రైట్ ఎయిట్, ఆడ 8 అండి. మన లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్నాం, ఆ 9 అడుగుల 9 అంగుళాల్లో దావీదు గారు 5.2 ఉంటాడంట. అంటే ఎంత ఉంటాడండి, అది ఒక కాలంత ఉంటాడు. కాలంత ఉన్నాడు అన్నట్టు ఆడెవడంటున్నాడట. సార్ ఆడెవడు సార్, ఆడెవడేటాడు అంత ఉంటాడు, ఎవడంట వీడు అంటారు వీళ్ళు. దావీదు గారు నా రోజు సీన్లు వాళ్ళు చూసారు చెప్పనా, ఓవర్ యాక్షన్ ఎక్కువైంది నీకు అన్నారు. ఎవరిని అసలు ఓవర్ యాక్షన్ చేస్తున్నది ఆడు, ఎవడు ఆ ఎద్దుగాడు, ఎవడు చెప్పండి, ఆడు యాక్షన్ కనబట్టలేదు వీళ్ళకి. ఎవరో ఓవర్ యాక్షన్ అంటారు. అన్నీ అన్నాడుగా, నువ్వు గర్వాంధుడురా, నువ్వు చెడ్డోడురా. ఎలియాబు అన్నాడుగా వాళ్ళ అన్నయ్య, నువ్వు గర్వాంధుడురా, నువ్వు చెడ్డోడురా, నువ్వు ఈ చెడ్డ కార్యాలు చేయడానికి వచ్చి. అంటే నిజానికి గర్వాంధుడు ఎవరు అక్కడ, ఆడి గర్వం కనబట్టలేదు, వాడి చెడ్డ కార్యం కనబడి. కానీ ఈ అబ్బాయి మంచిగా నిలబడితే తమ్ముడు నిజమేరా, నిబంధన లేని వాడు ఎవరా దేవుడిని అన్నాడు. నువ్వు అన్నమాట రైట్ రా తమ్ముడు, చిన్నడు అయినా మా బుర్రలకు ఎక్కలేదు అంటే బాగున్నాను అన్నీ అనకుండా తిరగేది ఏమంటున్నాడు తెలుసా, ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయిందరు నీకు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం దేవుని కోసం ఏదో ఒకటి చేద్దాం అనుకున్నప్పుడు మన నీరు గార్చేసి ఎలియాబులు ఉంటారా, ఉండరా, ఉంటారు. నీకెందుకో అవన్నీ అవసరమైన చెప్పు నీతో పోద్దా, మీ ఆవిడ ఏమైపోద్ది, నీతో పోద్ది, నీ పిల్లలు, ఇవన్నీ మనకి మొత్తానికి నీరు గారిసేస్తారు మనకి. అది కాదు, ఆడెంత అసలు మన దేవుడిని అనడానికి మనం ఏదో ట్రిప్లే ఏదో చేద్దామంటే నీకెందుకు ఇలాగ అంట్లో మనకి వెనక్కిపోతుంటుంది, స్విచ్ ఆఫ్ అయిపోద్ది, 3 అంత అయిపోద్ది. చెప్పండి, వెలియాబులు గుర్తుపెట్టుకోండి. ఏ కీలకమైన పాయింట్ మాట్లాడుతున్నారు అది పట్టుకోలేకపోతున్నారండి వాళ్ళు. వీళ్ళకి ఎందుకు అసలు దావీదు గారు అన్న మాట ఎలియాబు అన్నా విజయం ఎలియాబుదే, అదే మాట సౌలు అన్నా విజయం సౌలుదే, అదే మాట సౌలు కొడుకన్నా సౌలు కొడుకు కూడా గెలిపిస్తారు. ఆ సీన్లో ఆ చూడగలిగే నేత్రాలు ఎవరికున్నా గెలిపిస్తాడు. మేము డిబేట్కి వెళ్తున్నప్పుడు మా మధ్య డిస్కషన్ అంత చెప్పండి, ఒక పాయింట్ చెప్తాను. మేము మాట్లాడుకున్న ఒకటే మాట, అన్న మనం దేవుని సైడ్ మాట్లాడుతున్నాం, వ్యక్తులు లౌకికమైన మెప్పుకోల కోసం మాట్లాడుతున్నారు, మనం దేవుని సైడ్ ఉన్నాం, నడిపింపు చెప్పండి దేవుడే ఇస్తాడు. ఎప్పుడు ఆ పాయింట్స్ మనం గుర్తించుకోవాలి. మనం దేవునికి మహిమ తెస్తున్నామా, మనకు మహిమ తెచ్చుకుంటున్నామా, దేవుని హెచ్చిస్తున్నామా, నా సెలపు కొట్టుకుంటున్నానా, ఇది మనం చేస్తున్నామా, ఈ పాయింట్ ఒక్కటి మనకు అర్థమైతే మన బలాల కొలం, మన శరీరాల కొలం, మన యొక్క ఆస్తులు మన కొలం, మనం ఏం కొలుస్తుంది చెప్తున్నా, నా దేవుడు నాతో ఉన్నాడు. దావీదు వెళ్ళాడు, ఏమంటున్నాడో చూడండి మాట్లాడుతూ, నిబంధనలు వీడు అనడానికి వీడు ఎవరు సార్, వీడి సంగతి చూద్దాం అంటూ ఆ 17వ అధ్యాయం 32వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. ఎవరు మనస్సు కృంగ నిమిత్తము లేదు, ఈ ఫిలిస్తీని బట్టి ఎవరి మనస్సు కృంగ నిమిత్తము లేదు. ఇప్పుడు చెప్పండి, మీరు సీని ఉంచుకోండి, ఎవరికాలే కత్తులు, కటారాలు, కవచాలు, శిరస్త్రాణాలు, రకరకాల ఆయుధాలన్నీ పట్టుకుని ఆ సింహాసనం మీద సౌలు గారు కూర్చుని వీళ్ళందరూ వింటుండగా అన్నారట, ఎవరి హార్ట్ కూడా డౌన్ అవ్వనుకండి అన్నాడట. డిస్కషన్ ఇక్కడ ఎవరితో చెప్తుంది చెప్పనా, రాజుగారికి చెప్తున్నాడు. ఏమని, సార్ కంగారు అవ్వకండి. అసలు ఈ మాట ఎవరు చెప్పాలండి, రాజుగారు చెప్పాలి. ఈ మాట ఎవరు చెప్పాలండి, సైన్యాధిపతి చెప్పాలి. ఈ మాట ఎవరు చెప్పాలండి, తెల్లారితే దావీదుని తిడుతున్నాడు ఎలియాబు.
ఇంటికి చెప్పొచ్చాగా, అరే జిన్నుగడ్డలు ఒకటి వ్యవహారానికి జిన్నుగడ్డలు తెచ్చి తెప్పించుకున్నాక ఈయన చెప్పాలి, ఈయన పెహలవాన్గా నిలబడ్డాడు ఇంట్లోంచి వచ్చి కనుక వీళ్ళ అన్నయ్యలు ముగ్గురైనా చెప్పాలి, సౌలైనా చెప్పాలి, సౌలు కొడుకైనా చెప్పాలి, ఎవరో ఒకరు చెప్పాలి. వీళ్ళ చెప్పని మాట ఎవరు చెప్తున్నారు చెప్పండి? దావీదు గారు చెప్తున్నారు. ఎవ్వరు డౌన్ అవ్వకండి, అసలు ఎవ్వరు మనసు కొంగనేకండి, మీ నడాలు టైట్ చేసుకోండి. నేను ఒకటే మాట మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, వాడు ఫిలిస్తీయుడు, మనం ఇశ్రాయేలీ. వాడి దేవుడు లేనోడు, మనం దేవుడు ఉన్నవాళ్ళు. వాడి దేవుడు చేయి దొరకనివాడు, మనం దేవుని చేయి పట్టుకున్నవాడు. వాడి నిబంధన లేనోడు, మనం నిబంధన కలిగిన వాడు. వాడు మతంతో వస్తాడో, వాడు దేవుడి పేరుతో వస్తాడో, వాడు కొత్తగా ఏదైనా ఎజెండా పట్టుకుని వస్తాడో, ఈటట్టుకుంటాడు, బలి పట్టుకుంటాడు, సుత్తు తట్టుకుంటాడు, కత్తి తట్టుకుంటాడు. వాడు ఏది పట్టుకుంటే పట్టుకోండి, మనం దేవుని పట్టుకుందాం అన్నాడట. చూసారు ఎంత బాగుందో? దావీదు ఎందుకు దేవుడు ఉద్దేశానుసారమైన మనుషులు అంటే, ప్రతిసారి ఆయన నొక్కే పాండి అని చెప్పండి, వాడు సున్నతి లేనోడు. చెప్పండి, మనం దేవుని నిబంధన ప్రజలం, వాడు దేవుడు లేనోడు, మనం దేవుడు ఉన్నవాళ్ళు. అంతే కట్టినాడు చూడండి 33 వచ్చిన సౌలు, ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వాడితో పోట్లాడుటకు నీకు బలము చాలదు. మళ్ళీ అదే గొడవ. ఇప్పుడు చెప్పండి, ఇందాక అంతే కంగారంతో ఏంటి, ఆడి బలము ఈల బలం, ఆడి బలము ఈల బలం. వాళ్ళు ఎంతసేపు మాట్లాడదు, వాడి బలము ఈల బలమే మాట్లాడుకుంటున్నారు తప్ప వాళ్ళకి అర్థం కానిది ఏంటంటే, వాడి పొడవు చూస్తున్నారు, వాడి పొట్ట చూస్తున్నారు, వాడి ఎత్తు చూస్తున్నారు, వాడి పేరు చూస్తున్నారు, ఇవన్నీ చూస్తున్నారు. కానీ వాడు అంటున్నాడు, తండ్రి ఎవరైనా ఉంటే మీరు దేవుని ప్రజలైతే అది ఇదని దేవతల పేరు మీద వస్తుంటే, అప్పుడు ఆయన అన్నాడట, దావీదు గారు, సార్ మీకు వచ్చి చెప్తున్నాను, నీకు బలం చాలదు, నీవు బాలుడివి, నీకు వృద్ధాభ్యాసం లేదు. ఎలియాబే సగం నీరు గారిచాడంటే మళ్ళీ ఇంకోటి ధైర్యాడు ఎవరు చెప్పండి? సౌలు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం దేవుని సైడ్ మనం చెయ్యాలని ఏదన్నా అనుకున్నప్పుడు చెప్పండి, చెయ్యండి. సరిగ్గా చేసే టైంలోనే సాతానుగాడు సౌండ్లు వస్తాయి. ఏమని? నువ్వు బాలుడివి చెప్పండి, నీకు యుద్ధం రాదు చెప్పండి. కత్తి చివరి ఎలా ఉంటుంది తెలుసా? ఎలా ఉంటుంది? సూదుగా ఉంటుంది. ఎలా ఉంటుంది? ఇక్కడ కూర్చారంటే ఏమైపోతావు? ఇవన్నీ చెప్పేసరికి మనకి గుండెపోటు వచ్చేసి చేసేది కూడా చేయం. నిజంగా ఆ సీన్లోకి వెళ్ళి మాటలు గుర్తించిన అనుకోండి, ఆయన పొడవపోయి చెప్పండి. అదే కొన్నిసార్లు మనం చేసేది రైట్గా ఉందా లేదన్నది పాయింట్, నా దేవునికి మహిమ తెస్తున్నాను లేదన్నది పాయింట్. అక్కడ గొలియాతు ముందు అన్నయ్య నీరు గారేస్తున్నారు, రాజుగారు నీరు గారుస్తున్నారు, అంత నీరు గారుస్తున్నారు. సార్ మీరు వాడి బలాన్ని చూస్తున్నారు, వాడి శక్తిని చూస్తున్నారు, అన్నీ చూస్తున్నారు. నేను ఒకటే చూస్తున్నాను సార్, వాడికి నిబంధన లేదు, మనకు నిబంధన ఉంది. వాడు గొలియాతు ఫిలిస్తీయుడు, మన ఇశ్రాయేల్ అంటే దేవుని కుమారుడు. సార్ నేను ఒకటి చూస్తున్నాను సార్, నేను ఒకటి చెప్పిన సార్, నిజమే మీరు అన్నట్టు నాకు బలం లేదు, మీరు అన్నట్టు నాకు ధైర్యం లేదు, మీరు అన్నట్టు నాకు వయసు లేదు, మీరు అన్నట్టు నాకు ఏమీ లేదు, కానీ ఒకటి మాత్రం ఉంది సార్ అంటూ 37 వచ్చిన ఏమంటాడు తెలుసా? సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీన్ల చేతిలో నుండి కూడాను నన్ను విడిపించినప్పుడు దావీదు ధైర్యం ఏంటి చెప్పండి? బలం కాదు, తన నైపుణ్యం కాదు, ఇవేమీ కాదు. దావీదు గారి ధైర్యం ఏంటంటే, నా బలము దేవుడే, నా ధైర్యం దేవుడే, వాడిని కొట్టగలనడానికి కారణం ఏంటంటే గతించిన అనుభవాలే నా ధైర్యమే, నా దేవుడు నాకు ఇస్తున్నదే. నాకు అనుభవాలు ఉన్నాయి. నేను ఇంతకన్నా క్రూరమైన సింహాన్ని కొట్టాను, ఇంతకన్నా క్రూరమైన ఎలుగుబంటిని కొట్టాను. ఎలుగుబంటిని సింహాన్ని కొట్టినప్పుడు దేవుడు తోడున్నప్పుడు, ఎలుగుబంటి కన్నా సింహం కన్నీడు గొప్పోడు కాదు, పైకి నిబంధనలు లేడోడు. ఈయన నేను కొట్టలేనా? అందుకే సార్ నేను వెళ్తున్నాను, మనం భయపడవద్దు, హృదయాలు కృంగనివ్వద్దు, నేను వెళ్తాను సార్ అంటే ఆ అబ్బాయికి మాట్లాడుతుండగా మొత్తం మీద మీకు సీన్ అని తెలుసుకుని వివరించట్లేదు. సౌలు గారు పంపించారు, కవచాలు వేసారు, అన్ని సెట్ అవ్వలేదు. అటు సరిగ్గా సీన్లోకి వచ్చి ఏమని తిడుతున్నాడు చూడండి. అదే 17వ అధ్యాయం 47వ వచనంలో, అదే 17వ అధ్యాయం 43వ వచనంలో ఫిలిస్తీయుడు కర్ర తీసుకుని, నీవు నా మీదకి వచ్చుచున్నావే, నేను కుక్కన తన దేవతల పేరు మీద దావీదును శపించాను. ఏమంటాడంటే, నువ్వు నా మీద కుక్క మీదకి వచ్చినట్టు వస్తున్నావే. మళ్ళీ అక్కడ ఎవరిని చెప్తున్నా, చూడటానికి బాగున్నాడంటే ఎవరు?
దావీదు గారు ఈడికి నచ్చడం ఆడికి నచ్చడం కాదండి, ఆడికి కూడా నచ్చాడు. ఎవరికి చెప్పండి, అది దావీదు. అయ్యే కుర్రాడు బాగున్నాడు, వీడితో గొడవ ఎందుకు అనుకున్నాడు ఎవరు? గొలియాతు అనుకుంటున్నాడు. అందుకే ఆ కుర్రోడు చుట్టూ చూసాడట. చుట్టూ పారి చూసినప్పుడు దావీదుని కనుగొని అతడు బాలుడు, ఎర్రనివాడు, రూపశయుండు చూసి అతను తృణీకరించి, అరే బాగున్నాడు, వీడితో ఎందుకు గొడవ అన్నాడట. ఆ కుర్రోడు ఏమో కర్ర తిప్పుతున్నాడంటే ఎవరు? దావీదుగా. ఆ కర్ర తిప్పుతుంటే కోపం వచ్చింది. ఆ కోపంలో అన్నాడు దేవతల పేరు మీద, అంటే వాడు ఫైట్ సీన్లో వాడు దేవతల పేరు చెప్తున్నాడు, తృణీకరిస్తున్నాడు. ఇన్ని పనులు చేస్తే ఇప్పుడు ఇశ్రాయేల్ సైన్యానికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో వెళ్ళిపోయే ఒక రాంగ్ మెసేజ్ ఏంటంటే, ఇప్పుడు గొలియాతు గెలిస్తే గొలియాతు మాటే పైనుంటే గొలియాతు నమ్మిన దేవుళ్ళు దేవతలు గొప్ప అవుతాయి. అది గొప్ప అవ్వకూడదంటే గుర్తుపెట్టుకోండి, గొలియాతుని కొట్టాలి. నేను మాట చెప్తున్నా. సౌలు ఇందాక అంటాడు, మీరు ఇంటికి వెళ్ళి చదవండి, నాయన యెహోవా జీవం తోడు, ఆయన నీకు తోడు ఇన్నుగాక, నువ్వు వెళ్ళి అంటాడు. మీరు సీన్ ఊహించండి, దావీదు ఓడిపోకూడదు, దావీదు ఓడిపోయాడు అనుకో, కండిషన్ ఏంటో తెలుసా? కూడా తీసిపోతాడు ఎవరు? గొలియాతు గడు కూడా తీసిపోతాడు. చంపేస్తాడు, కూడా తీసిపోతారు, ఉడికిన చేయడానికి. కుర్రాడు బాగుండు కూడా తీసిపోతారు. ఆ టైంలో కూడా సౌలు చెప్పే డైలాగ్ ఏంటి చెప్పిన, దేవుడు నీకు చెప్పండి తోడయ్యుండును గాక. అప్పుడప్పుడు కొంతమంది మనలతో అంటారు చూసారా, నీకోసం మేము ప్రార్థన చేస్తాం, ఉడిదే ఏం చేయరు. మనం అలా నాశనం అయిపోతున్నా, భయపడకు, నీకోసం మేము చెప్పండి ఇలా బంద్ చేస్తారు మన కోసం. నీ ప్రార్థన నీదే, నీ దేవుడు నీవే, నీ సహవాసం నీదే. వీళ్ళేం చెయ్యరు, వాళ్ళ కోసం వాళ్ళే చేసుకోరు, మన కోసం ఎందుకు చేస్తారు? ఎందుకు నమ్ముతున్నావు? అప్పుడప్పుడు వచ్చి ప్రార్థన చేయమంటారు, పర్లేదు చేస్తాం, టైం ఉంటే. అంత మనస్ఫూర్తిగా చేస్తాం, నేను ఓపెన్గా చెప్తున్నాను. చేయకపోతే ఏం ఫీల్ అవుతారని చేస్తాం అంతే. నేను నిజంగానే రావడం మానేస్తారు, మరి వాక్యానికి దూరం అయిపోతారేమో. మనస్ఫూర్తిగా ఒకవేళ మీకు ఏమైనా నిజంగానే కృంగుదలు ఉంటే చేస్తా ఒక 4 మాటలు, కానీ నా కోసం నేను చేసేంతగా నేను మీకోసం చేయగలనా? మీరే పెనుగులాడాలి. కొన్ని ప్రార్థనలో మనం ఏం చేస్తాం చెప్పనా, డిసిషన్ మేకింగ్ దేవుడికి ఇస్తాం, తప్పడది. మనం ఒక పెద్ద ఉత్తమంలాగా ఘనాపాటిలా పండితులాగా ఉంటాడు, దేవా నా జీవితంలో నిర్ణయాలన్నీ చెప్పండి నువ్వే తీసుకో. మరి నువ్వేం చేస్తావు? కొలిక్కెలాడాడతావా? నువ్వేం చేస్తావు అడుగుతున్నాను. నువ్వే నిర్ణయాలు, దేవుడు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీకు థియలాజికల్గా థీమ్ మీకు అర్థమైతే, దేవుడు నిర్ణయాలు మన లైఫ్లో తీసుకోడు. ఆయన స్టైల్ ఏంటి చెప్పిన, మంచి ముందెడతాడు, చెడు ముందెడతాడు, మంచి చెడు తెలియని వృక్షాన్ని ముందెడతాడు, జీవ వృక్షాన్ని ముందెడతాడు, సత్క్రియ ముందెడతాడు, చెడ్డక్రియ ముందెడతాడు. డెసిషన్ నువ్వే తీసుకొని చెప్తాడు. నిర్ణయం నీదే అని చెప్తాడు. మనం ఏం చేస్తాం? నా నిర్ణయం కూడా చెప్పు, నువ్వే తీసుకో ప్రభు, ఇంక నేను ఏ గేమ్ ఆడనో లాస్ట్లో కప్పు అనుకుంటాను వచ్చి. మనకు ప్రేయర్ చేయడం కూడా రాదు. గుర్తుపెట్టుకోండి, గొలియాతుని ముందెడతాడు, సౌలుని ముందెడతాడు, అన్నీ ముందెడతాడు. ఫైట్ చేయాల్సింది ఎవరు? దావీదే చేయాలి, నువ్వే చేయాలి, మనమే చేయాలి. ఇందాకనే చెప్పాడుగా, మన స్వతంత్రాన్ని ఎక్కడ భంగం చేసే నిర్ణయాలు ఆయన తీసుకోడు, మోటివేషన్ చేస్తాడు. ఇలాంటి స్పీకర్ ద్వారానో లేకపోతే ఇలాంటి వ్యక్తి ద్వారానో సహోదరులు చెప్తుంటాడు, అరే ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా అని చెప్పిస్తాడే తప్ప దగ్గరుండి చెయ్యట్టుకుని తీసుకెళ్ళడు. మీరు ఎప్పుడు పొరపాటు ప్రార్థన చేయకండి, నువ్వే నా లైఫ్లో ఏది బాగుంటుంది, నువ్వే ఏది బాగుంటుంది, ఇంకా నువ్వే చెప్పండి, నువ్వే ఇంక అన్నీ, ఇంకా మార్కెట్కి వెళ్తున్నాను నువ్వే, ఇంటికి వస్తున్నాను నువ్వే, కానీ ఇంక అన్నీ నువ్వే. ఉల్లిపాయలు కొనేది ఆయనే, ఇంటికి తీసుకుంది ఆయనే, గ్యాస్ వచ్చేది ఆయనే, అన్నీ ఆయనే. మరి నువ్వేం చేస్తావు? తినేసి పొట్టపేం చేస్తావు, అంతేనా? నువ్వేం చేస్తావు? మన నిర్ణయాలు మనం తీసుకోవాలి. మంచి చెళ్ళు మన ముందే పెడతాడు. ఏది జీవ మార్గం, నాశనానికి పోయే మార్గం, రెండు ముందెడతాడు. లైన్ ఎంచుకోవాల్సింది నువ్వు నేనే. దావీదు గారి ముందు ఇప్పుడు లైన్ ఉంది, కొడతావా? అన్నయ్య తిట్టాడని, సౌలు తిట్టాడని కృంగదీస్తున్నారని పోతావా? గెలిసే యుద్ధం ముందుంది, గెలుస్తావా? వీళ్ళ మాటలకి వెనక్కి పోతావా? ఇప్పుడు నిర్ణయం ఎవరు చెప్పండి? దావీదు గారు ఒకవేళ ఓడిపోతే అందరూ అంటారు, అయ్యో పాపం బిడ్డకి ఏదో కంగారు వెళ్ళిపోయాడు, బిడ్డకు దేవుడు తోడుండు కాక, రండ్రా మనం పోదాం అంటారా? తర్వాత దావీదు గారి లైఫ్ దానియేలు జీవితం అయిపోనవుదా? ఖచ్చితంగా అయిపోని అడుగుతున్నాను. కానీ దావీదుకి ధైర్యం తెలుసు, ఆయన పాయింట్లో గెలుస్తాను తెలుసు. ఎందుకు తెలుసా? ఇది గొలియాతుకి నాకు యుద్ధము కాదు, ఇది సౌలుకి ఫిలిష్తీయులకి
ఫిలిస్తీన్లకి యుద్ధము కాదు. ఇది వాడి దేవతలకి మన దేవతలకి ప్రెస్టేజ్ వార్. ఇప్పుడు వాడి ఫెయిత్ నిజమా చెప్పండి, మన ఫెయిత్ నిజమా? వాడి విశ్వాసం గొప్పదా మన విశ్వాసం గొప్పదా? తేలిపోవాలి అంటే ఒక అన్యుడైన వాడు దేవుని ప్రజలు ఇంత ఇబ్బంది పెడుతుంటే మనకి పౌరుషం రావట్లేదంటే నేను అడుగుతున్నాను, మనం ఏమనుకోవాలన్న ప్రశ్న మాకు రావాలి. ఆ రోజు గొలియాతు చాలామంది ఉన్నారు. పక్క సంఘాన్ని ఏమైనా చేస్తే నీకు పట్టదు, దేవుని పిల్లల్ని బెదిరించేస్తుంటే నీకు పట్టదు. మనకెందుకేంటి మనం పట్టించుకోకపోతే ఎవడ పట్టించుకుంటాడు? అడుగుతున్నాను. రేపు కొత్త చట్టాలు చేస్తారు, ఇంకా పెట్టారు. గొలియాతు అంత ఎత్తు కనబడతారు. పాతాళ గుడారంలోకి నిలబడి ఏం చేసిన నిలబడు, మాట్లాడు. ఈ ప్రభుత్వాలు ఇంకో ప్రభుత్వాలు, అవి కాదు ఇంకో టాపిక్ ప్రభుత్వం, ఇది కాకపోతే రష్యా ఇది ఒకటి అయిపోద్ది, ఇంకా అయిపోతాయి, కమ్యూనిస్టులు అయిపోతారు. అడుగుతున్నాను, నిలబడవా? మనకు కనబడుతున్న ఇది చూడకండి, మతాన్ని చూడకండి, బలాన్ని చూడకండి, ఆయుధాలు చూడకండి, చట్టాలు చూడకండి, ఏమీ చూడకండి. ఒకటి మాత్రం చెప్పండి, సార్ మీరు మాకు రాయితీలు ఇచ్చినా ఇవ్వకపోయినా, మీరు మా మందలాలు ఎక్కించకపోయినా, మేము ఓటేసాం కనుక మాకు సరైన రుణమే మీరు తీరుస్తున్నారు కనుక సార్ మీకు విషయం చెప్తున్నాం, ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఏ మతానికైనా అన్యాయం జరుగుతుంది లేదు మాకు తెలియదు, కానీ మేము పుట్టిన దగ్గర నుంచి మాకు అన్యాయం జరుగుతూనే ఉంది. ఇది మాకు కొత్త ఏం కాదు. మీరు ఎన్ని చేసినా మా ప్రభుని ఎడబాయం సార్, మేము నిబంధన ప్రజలమని చెప్పండి. చెప్తారా? ఎంఆర్రావు గారు వచ్చారట, ఫోటో తీసి అన్నారట. ఏ ఫోటో? ఎస్ ప్రభు ఫోటో తీసి, ఆ ఫోటో దేవత ఫోటో అక్కడ సిగ్గులేదు నీకు అడుగుతున్నాడు. ఫోటో తీసి ఇది తీసి మార్చండి లేదు మా కిడ్నీలు మార్చండి. మరి మార్చేయండి, ఏం చేద్దాం? మా లైఫ్ మార్చండి, లేదా పాకిస్తాన్లో మా కొత్త కంట్రీ ఇచ్చేయండి. అడుగుతాను, ఏదో చేయండి, ఏం చేద్దాం? మాకు అక్కడ దేవాలయాల్లోకి రానివ్వరు, ఇక్కడ నిలబడినవారు, నచ్చిన మతంలో కొనసాగిన, మరి ఏది ఇచ్చేది? ఇంకా మాకు మా నిర్ణయాలు కూడా మీరు తీసేసుకుంటారు. నేను మాట్లాడుతున్నాను చెప్పండి. ఇప్పుడు ఎవరైతే ఎగిరెగిరి మీద పడిపోతున్నారో వాళ్ళందరూ మీరు గుర్తుపెట్టుకోండి. అసలు ఏదైతే ఇందాక పోస్ట్ నేను చదివాను, ఏదైతే ధర్మం నిజమే, వాల్యూస్ ఉన్న ఏ ధర్మాన్ని అయినా ఎవరైనా గౌరవిస్తారు, కానీ నిజంగా ఆ ధర్మం ప్రకారం మాట్లాడుకుంటే నేను అడుగుతున్నాను, ఆడ తప్ప ఇంకెవరైనా ఆ గ్రంథం ప్రకారం మనిషిగా చూస్తారా? లేదు. నువ్వు రెడ్డివైనా కిందోడవే, నువ్వు సౌదరివైనా కిందోడవే, నువ్వు కాపు అయినా కిందోడవే, నువ్వు చెట్టు బజ్జీ అయినా నువ్వు కింద. ఎవరైనా మా అందరితో ఒకటే గ్రౌండ్ ఏడు చెప్పిన శూద్రులు. నువ్వు నాకు పోస్ట్ పెడతావు, ఏమని చెప్పు? ధర్మాన్ని అంటావురా నువ్వు అని. నేను ధర్మాన్ని అనలేదే, నా విశ్వాసాన్ని నా దేవుడిని నేను ప్రకటించుకుంటే మా అమ్మని తిడతావు, మా నాన్న తిడతావు, నన్ను తిడతావు, నా క్యారెక్టర్ మీద ఎందుకు? నువ్వెన్నంటే చర్చిలు పడగొట్టినా, ఆస్తులు తీసేసినా, మా పౌరసత్వాన్ని తీసినా, ఎన్ని తీసేసినా, చరిత్రలో మేము నేర్చిన పాఠం, గొలియాతుగాడే దేవుని పిల్లల్ని ఏమీ చేయలేకపోయాడు. మళ్ళీ నేను చెప్తున్నాను, ఇలాంటి గొలియాతులు 100 మంది నిలబడినా మా దేవుడిని మేము ఎడబాయము. మీరు ఎన్నంటే చేయండి, ఎన్నంటే వాగండి. కొత్త చట్టాలు చేసి, మళ్ళీ చెప్తున్నాను, కొత్త చట్టాలు చేసి అలా అనేసండి, లోపల బైబిల్ చదువుకుంటాం గొడవ లేకుండా. ఈయన అడుగుతున్నాడు, ఇలాంటి విషయాలు మాట్లాడతాడు, చెప్పిస్తున్నాడు, భయపెడుతున్నాడు, లేని వాటిని ఇరికిస్తున్నాడు, లేని వాటిని అంటున్నాడు. దావీదు సౌండ్ ఒకటే, సార్ చేయనియండి సార్, భూమిని తిప్పుతున్నవాడు, నక్షత్రాలను తిప్పుతున్నవాడు, సూర్యుని వికసింపజేస్తున్నవాడు, నా దేవుడు నాకున్నాడు, నేను వెళ్తాను సార్. ఇప్పుడు నేను అంటున్నా, వాళ్ళ అన్నయ్య అన్నాడు, నువ్వు గర్వంతుడు రా, పనికి మాలినోడు రా. ఏంటంటే అన్నయ్య ఒక మాట నాకు గుర్తుంది అంటూ దేవుడితో ఏమంటున్నాడు చూడండి ఒకసారి, ముగించేద్దాం త్వరగా. 46వ వచనంలో, ఈ దినముల్లో యెహోవా నిన్ను, ఫిలిష్తీ యెహోవా నిన్ను నా చేతికి అప్పించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును, ఇశ్రాయేల్లో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినముల్లో ఫిలిష్తీయుల యొక్క కళేబారములను ఆకాశ పక్షులకు భూమృగాలకు చెప్పండి ఇసిరి వేస్తాను. నువ్వేమంటున్నావు? నీ దేవతల పేరు మీద వస్తున్నావు నువ్వు, నా దేవుడి పేరు మీద వస్తున్నాను నేను గెలిస్తే నా దేవుడు అన్నట్టు, నువ్వు గెలిస్తే నీ దేవుడు అన్నట్టు. ఈ ఫైట్లో నేను గెలిస్తే మిడిల్ ఆసియా మొత్తం మాట్లాడుకోవాలి. అది దావీదు సవాల్. మిడిల్ ఆసియా మొత్తం ఏమని మాట్లాడుకోవాలంటే దావీదు దేవుడే
నిజ దేవుడని మాట్లాడాలి. నా దేవుడు పేరు మీద నేను వస్తున్నా, నువ్వు ఇంకా ఎన్ని పేర్లు చదువుకుంటారా. వచ్చాడు, సీన్ ఏమైందో మనకు తెలుసు. గిర్రగిర్ర తిప్పాడు, లాగోడు కొట్టాడు, ఆడి కింద పడ్డాడు, ఆడి కత్తి తీసి వాడి తలే నరికేశాడు. సీన్ అయిపోయింది. ఒక విషయం చెప్తున్నాను వినండి. వాళ్ళ నాన్న అడిగాడు ఇందాక, నాన్న అన్నయ్యలు క్షేమంగా ఉన్నారు లేదో చెప్పు. ఓ గుర్తు తేరంటే గుర్తు కాదు, తల గుర్తు అట్టుకెళ్తున్నారు చూడండి. తల ఏమని పట్టుకెళ్తున్నారు? తల ఒకసారి మీరు చూడండి. 54 వచ్చిన అయితే దావీదు ఆ ఫిలిష్తీను ఆయుధమును తన డేరాల్లో ఉంచుకొని అతడు తన తలను తీసుకుని యెరూషలేమునకు వచ్చెను. వాళ్ళ నాన్న ఏం తెమ్మన్నాడు? ఏదో గుర్తు తెమ్మన్నాడు. ఏం పట్టుకెళ్తున్నాడు? తలే. ఆడి కత్తి, ఆడి తల. నాన్నకి ఇప్పుడు చెప్తాడు, అన్ని క్షేమంగా ఉన్నారా అంటే తల ఎలాగెత్తి ఉన్నారు, ఆడిది ఉన్నారు, అన్ని క్షేమంగా ఉన్నారు. కత్తి చూపిస్తాడు, తల చూపిస్తాడు, అడుగుతున్నాడు. ఇప్పుడు అన్ని క్షేమం, అన్నయ్యలే కాదు, దేశంలో ఉన్న ప్రతి అన్నయ్య సేఫ్ జోన్లోకి పోయాడు. రాజు సేఫ్టీలో ఉన్నాడు, అన్నయ్య సేఫ్టీలో ఉన్నారు, దేశం అంతా సేఫ్ జోన్లోకి వచ్చింది. దేశం తడుగొట్టేసుకుని పడుకొచ్చింది. అందరూ బాగున్నారు. నాన్నకి మత్తు ఉండదు ఆ రోజు. ఎవరికి చెప్పండి? జెస్సీ ఎవరదే? ఎస్సీ గారికి మతి లేదు, ఆయనకి మతి లేదు, సౌలుకి మతి లేదు, ఎవరికి మతి లేదు. ఇలాంటి ఫైట్ సీన్లో గ్రంథకర్త చెప్తున్నాడు. అక్కడ చెప్తాడు మనకి ఇంత గ్రంథకర్త 16వ అధ్యాయంలో ఏమని చెప్తాడు తెలుసా? ఇదిగో మనుషులు పై రూపాన్ని లెక్క పెడతారు. దేవుడు చెప్పండి, గ్రంథకర్త ఇంటెన్షన్ చెప్పండి. మనుషులు పై రూపాన్ని లెక్క పెడతాడు, దేవుడు హృదయాన్ని చూస్తాడు. ఇప్పుడు గ్రంథకర్త కరెక్ట్గా ఫామ్ చేస్తున్నాడు ఆ సెంటెన్స్ని. ఏమంటాడు తెలుసా? అందరు ఇశ్రాయేలు సైనికులు అందరూ పై రూపాన్ని చూస్తారు, దావీదు ఒక్కడే అంతర్గతమైన దేవుని ఆలోచన. ఇది దేవుని మనసు. అందుకే దావీదు అంటాడు, నా హృదయానుసారుడైన మనుషులు. నేను హార్ట్లో ఎలా ఆలోచిస్తానో దావీదు అలాగ ఆలోచిస్తారు. అందరూ పై రూపాన్ని చూస్తారు, దావీదు ఒక్కడే నా హార్ట్లో ఏముంటుందో చూశాడు. అరే ఇది దేవునికి అవమానం రా, అరే దేవుడిని అవమానించడం రా, దేవుడు లేకుండా చేయడం రా. అందుకే నేను నిర్ణయం తీసుకున్నాను రా, ఈ ఫైట్లో నా ప్రాణాలు పోయినా పర్లేదు కానీ దేవుడు గౌరవం చెప్పండి నిలబడాలి. ఇంత గొప్ప ఫైట్ చేసి ఇజ్రాయేల్ యొక్క రాజకీయ భవిష్యత్తును ఒక్కసారే న్యాయాధిపతి లాంటి ఉన్నతమైన దావీదు వైపుకు రాజకీయం ఒక్కసారే తిరిగితే ఈ రాజకీయాన్ని సిందరబిందరగాళ్ళు అందరూ వచ్చి అన్నారట. అనగా ఈ సిందరబిందరగాళ్ళు అందరూ వచ్చి అన్నారట, దావీదేమీ యుద్ధం చేయలేదన్నారట. మరి ఎవరు చంపేశారంటే ఎవరో కుర్రోడు చంపేశారు. ఎంత చదివే హెల్ అబ్బాయి ఎవరు ఉన్నాడుగా, ఎల్ హనోనా పేరు బంద్ పెట్టుకోండి. ఆ అబ్బాయి ఎవరెవరైతే ఉన్నాడో ఆ అబ్బాయి చంపేశాడు. ఆ ఫైట్ సీన్ దావీది ఖాతాలో వేసేస్తారు, దావీదేం చంపలేదు అన్నారట. ఇప్పుడు చెప్తున్నాడు, దాన్ని మీరు ఎబ్రిలో చదివినా అలానే ఉంటుంది. కాకపోతే ట్రాన్స్లేషన్లో సహోదరుడని పడింది, కానీ అక్కడ చంపబడిన వ్యక్తి పేరు లహీం, బెత్లహీం. లహీం ఉంది చూసారా? ఆడు చంపబడిన వ్యక్తి ఎవరంటే ఒకసారి చదువుదాం. అదే సమూయేలు గ్రంథం ముగించేద్దాం. మొదటి సమూయేలు గ్రంథం, రెండవ సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 19వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 19వ వచనం. ఇక్కడ చేరుతుంది. ఈడి పేరు గొలియాతి సహోదరుడు. అంటే ఈడు గొలియాత్ అంటే గొలియాదికి బ్రదర్ ఉన్నాడు. ఈడు ఎలా ఉన్నాడంట? గొలియాతులాగా ఉన్నాడంట. సేమ్ బ్రీడు, సేమ్ అలాగే ఉన్నాడు. ఆడు ఎలా ఉన్నాడో వీడు అలాగే ఉన్నాడు. వీడి పేరు ఇక్కడ చెప్పలేదు కానీ వృత్తాంతాల్లో చెప్పాడు. ఏమన్నా ఒకసారి మనం చూద్దామా? మొదటి దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం ముగించేద్దాం. 20వ అధ్యాయం 5వ వచనం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం. మరలా ఫిలిష్తీయులతో యుద్ధము జరగగా ఎల్హానాను ఇత్తీయుడైన గొలియాతు సహోదరుడు లహీమిని చంపును. బెత్లహీం మనం చూసాంగా. బెత్లహీం అంటే బెత్లహేములో ఒక దేవుడు ఉంటాడు, లహీం చూసాంగా. ఆ లహీం, బెత్లహీం అంటే ఆ పేరు ఎలా వచ్చిందో ఆ లహీం దేవుడి పేరే గొలియాతు కూడా తమ్ముడు పెట్టుకున్నాడు. మరి తమ్ముడు అన్నయ్యో మొత్తం మీద ఎవరైతే గొలియాతు సహోదరుడు పెట్టుకున్నాడు. అంటే గొలియాతు సహోదరుడి పేరేటట్టు లహీం దేవుడి పేరు. అంటే
ఆ దేవుడి పేరు మీద వచ్చాడు, ఆ పేరు పెట్టుకున్నాడు. గమ్మత్తు ఏంటంటే ఇలాంటి గొలియాతుగాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, గొలియాతుని కొట్టింది, ఒరిజినల్ గొలియాతుని కొట్టింది దావీదే. దావీదు కొట్టిన గొలియాతు తర్వాత అలాంటి గొలియాతులు ఇంకా 3 ఉన్నారు. ఆ గొలియాతుని కొట్టింది మరొక అబ్బాయి, ఆ తర్వాత ఇంకా 2 ఉన్నారు. వాళ్ళను కూడా కొట్టారంటే మొదటిసారి గొలియాతు కొట్టేసరికి మిగిలిన వాళ్ళందరూ కొట్టడం స్టార్ట్ చేశారు. అంటే గొలియాతుని కొట్టిన ఫైట్, దావీదు యొక్క ఫస్ట్ ఫైట్ మిగిలిన వాళ్ళందరికీ ధైర్యం ఇచ్చింది. నా మాట మీకు అర్థమవుతుంది. ఎక్కడెక్కడ జరిగిందో ఒకసారి చూద్దామా? ఒకసారి చూద్దాం. 2వ సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 16-17 వచనాలు త్వరగా. వాడి ఈటే సేమ్ ఇంక మరి ఎవరో పేరెంట్స్ తెలదు కానీ అందరు పర్సనాలిటీలు అయ్యాయి. చెప్పండి, చదవండి. ఇటు చూడండి, ఆల్రెడీ గొలియాతుని వేసేసింది ఎవరో? దావీదు. ఇప్పుడు ఎవరి మీదకి జెండా ఎత్తాడట? దావీదుని తీసేస్తాడు. ఈడో గొలియాతు, ఈడ ఆల బ్రీడే, ఆడి చంపేస్తాడట. ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపినప్పుడు చెప్పండి, మొట్టమొదటిసారి గొలియాతుని దావీదు కొట్టేసరికి ఆటోమేటిక్గా అందరికీ ధైర్యం వచ్చేసిందా లేదు చెప్పండి. అది ఆ ఫైట్ దావీదు చేయకపోతే అందరు ఈ నలుగురు ఏం చేద్దరు తెలుసా? 4 మూల నుంచి నొక్కేద్దరు దేశాన్ని. ఏం చేద్దరు చెప్పండి? అటు నుంచి ఆ గొలియాతు, ఇటు నుంచి ఈ గొలియాతు, ఇటు నుంచి 6 ఏళ్ళుగాడు, 12 ఏళ్ళుగాడు అని చెప్పండి, పొడవోడు, అందరూ ఇన్ని నేళ్ళు వేసుకుని వచ్చేద్దరు దేశం మీదకి. అందుకే అందరిని అదుపు చేసే ఫైట్ అంటే చెప్పిన మొదట. అందుకే చూడండి, ముందడుగేసేవాడికి ముందు ధైర్యం ఉండాలి. ఇప్పుడు టీం ఫామ్ అయినప్పుడు నడుపుతారు ఫీల్డ్లో, ఆయన గైడ్గా పెడతారు. గైడ్లో ఆ గైడ్కి ముందు ధైర్యం ఉండాలి. గైడ్కి GPS తెలియాలి. గైడ్ ముందు ధైర్యంగా వెళ్ళాలి. గైడ్కే భయం వేస్తుంది అనుకోండి, నాకు ఎందుకో డౌట్ కొంది, ముందు మీరు వెళ్ళండి అన్నాడు అనుకోండి, వెనకలో వెళ్తాడా? అర్థం ముందు వెళ్తాడా? నేను అడుగుతున్నాను. గైడ్ ధైర్యం చేయకపోతే, కింగ్ ధైర్యం చేయకపోతే, నాయకుడు ధైర్యం చేయకపోతే, ముందు తొలి అడుగు ఫస్ట్ దెబ్బ మంద పడింది అనుకోండి, ఆటోమేటిక్గా వెనకాల వాళ్ళందరికీ ఏమొస్తుంది చెప్పండి? ధైర్యం వస్తుంది. దావీదు గారితో దేవుడు కొట్టించాడు, మిగిలిన వారందరినీ దేవుడు వెనకాలతో కొట్టించేశాడు. ఇంకేం జరిగింది చూడండి ఒకసారి. అది 21వ అధ్యాయం 20 వచనం నుండి ఇంకొక యుద్ధము గాజు దగ్గర జరిగను. అక్కడ మంచి ఎత్తర ఒకడు ఉండేను. ఒక్కొక్క చేతికి చూడండి, ఆడికి మరి ఏటో మరి ఆడికి పోలియో ఏటో తెలియదు కానీ, ఒక్కొక్క చేతికి 6 ఏళ్ళు, 24 ఏళ్ళు. చూడండి, ఆడి 24 ఏళ్ళు అతడు గుండెను. వారు రెఫాయిల సంతతి వాడు, అతడు ఇశ్రాయేలీల దావీదు సహోదరుడైన యోనాతాన్ అని చెప్పి, వీడు గొలియాతు కన్నా ఇంకాలా ఉన్నాడు, గొలియాతు కన్నా ఏళ్ళు ఎక్కువ ఉన్నాయి, గొలియాతు కన్నా పొడవు ఉన్నాడు, ఎత్తరైనడు ఒకడు ఉన్నాడు. ఆడిని ఎవడు చంపారంటే దావీదు గారు చెప్పండి, బ్రదర్ చంపేశాడు. వెళ్ళి దావీదు గారి యొక్క సహోదరుడు కొడుకు ఎవరైతున్నారు అంటే, దావీదు గారి తొలిగా అంటే మొదటిగా చేసిన యుద్ధం ఇంక గొలియాతు గారిని ఎంతమంది వచ్చినా చెప్పండి కొట్టుపడేస్తారన్నమాట. అందుకే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, దావీదు ఆ టైంలో తీసుకున్న నిర్ణయం రివైవల్ డెసిషన్. అది గుర్తుపెట్టుకోండి. ఆయన తీసుకున్న నిర్ణయం ఒక్కసారి టర్న్ అయింది. ఒక గొలియాతుని కాదు, సుమారు మొత్తం ఇశ్రాయేలు సైన్యం 4 గొలియాతుని చంపింది. ఆ 4 గొలియాతులు కన్ఫ్యూజ్ అయిన హిస్టరీలో చాలామంది, ఎందుకంటే స్క్రైబ్స్ ఉన్నారుగా, వీళ్ళు ఏం చేశారంటే ఒక వర్డ్ మిస్ చేశారంటే ట్రాన్స్లేషన్ జరుగుతున్నప్పుడు. అందుకు అక్కడ సహోదరుడు అని పడక ఆ గొలియాతుని దావీదు కాదు వాళ్ళే కొట్టారని అన్నారంటే హిస్టరీలో అది ఫామ్ అయితే, దానికి కౌంటర్ రెఫరెన్స్గా ఏం చేపిస్తారంటే గొలియాతుని కొట్టింది దావీదు అనడానికి. వృత్తాంతాలు ఇందాక చూసాంగా, ఆడు గొలియాతు ఆడు సహోదరుడు అని చెప్పడానికి కౌంటర్ రెఫరెన్స్గా దేవుడు మనకి వృత్తాంతాల్లో రాయించాడంటే, దావీదు కొట్టిన గొలియాతు ఆడు మొదటోడు, తర్వాత పడిన గొలియాతులు వాడు తాలికోళ్ళు. వాళ్ళని ఎవరు కొట్టారంటే దావీదు వెనకాల ఉన్న వాళ్ళు కొట్టారు. మొత్తం మీద గొలియాతు గారిని
సమాధి చేసేస్తాడు. ఇందాక మనం మాట్లాడుకున్నాగా ఎన్ని రాళ్ళు ఏరాడట? 5. వ్యాఖ్యానంలో లేడు చెప్పిన మొదట రా ఈ గొలియాతు గారిని పడగొడితే వాళ్ళు రెడీగా ఉంటారు. వాళ్ళు ముగ్గురు 6 ఏళ్ళుగలు 24 ఏళ్ళుగలు ఉన్నారుగా, వీళ్ళు రెడీగా ఉంటారు. ఏళ్ళ వస్తు ఇంకో రాయి రెడీగా ఉంది. ఆ మాట మీకు అర్థమైందా? ఇప్పుడు వీడి పన్నెంటు వాళ్ళు రెడీ అవుతారు. వాళ్ళు రెడీ అయ్యట్నే ఇంకొక 3 రాళ్ళు రెడీగా ఉన్నాయి. వాళ్ళ ముగ్గురు కూడా 3 ఉన్నాయి. అంతుకు ఏరు రెడీ పెట్టాడట. కానీ అవి ఒక రాయికే పారిపోయారు. ఇంకెవరు రాలేదు. వస్తే మళ్ళీ ఉన్నాయి. సేమ్ రాయి ఇడికి తగిలిద్ది, ఆడికి తగిలిద్ది. ముగ్గురు పడతారు. 3 గొలియాతులు కాదు, 30 మంది గొలియాతులు వచ్చినా ఈ మనిషి ఆ రోజు పరిశుద్ధాత్ముడి కార్యతో 30 మందిని కూడా చెప్పండి చంపేస్తారు. ఎందుకంటే ఒక పాయింట్ ఉంది దావీదు దగ్గర, నా దేవుడు ఈ ఆకాశం కింద ఉన్నాడని రుజువు చేస్తా. ఆ ఒక్క పాయింట్ చాలు దావీదు చెప్పండి గెలిచేసాడు. అంతే. కొట్టాడు. వాళ్ళ నాన్నగారు నాన్న ఏమైనా వచ్చేటప్పుడు గుర్తు ఏమిటంటే, నాన్న గుర్తు తెచ్చాను. గుర్తు ఏంటంటే తలకాయ తెచ్చాను. తలకాయ ఇంకేం చేస్తారండి దాన్ని? తలకాయ తెచ్చారు, కత్తి తెచ్చారు. దావీదు గారిని సౌలు గారు తరిమేస్తారుగా. తరిమేసినప్పుడు దావీదు గారు కూడా పట్టుకెళ్ళింది చెప్పిన గొలియాతు కత్తి. ఆ పట్టుకెళ్ళినప్పుడు ఏం జరిగింది? ఇదంతా ఏం జరిగింది? ఇదంతా ఒక రాజకీయ నేపథ్యం. ఇలాంటి దావీదు, చరిత్రను మలుపు తిప్పిన దావీదు మెస్సయ్యకి తండ్రిగా పిలువబడ్డాడని చెప్తున్నాడు మత్తయి అంటున్నాడు, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశవాళి. ఇప్పుడు మీరు అనండి, దావీదు ఆ రోజు ఫైట్ చేయకపోతే, యోధా జాత్ అంతా చెరకెళ్ళిపోతే, ఒకవేళ చంపేస్తే మెస్సయ్య ఏమవుతాడు? అంటే గొలియాతు ఫైటు పరోక్షంగా ఎవరి కోసం చెప్పిన? మెస్సయ్య కోసం. మెస్సయ్య రాకకి గరుకైన ప్రతి మెట్టనే దావీదు ద్వారా ఏం చేస్తాడు చెప్పండి? అణిసివేస్తున్నాడు. అది పర్వతమైనా లేపేస్తాడు, అది లోయ అయినా పూర్తి చేస్తాడు, అది ఏదైనా తీసి పడేస్తాడు. దావీదు ద్వారా మెస్సయ్యకి దేవుడు రూట్ క్లియర్ చేస్తున్నాడు. అందుకే ఈయన ఎవరంటే సన్ ఆఫ్ డేవిడ్. మెస్సయ్య ఎవరంటే సన్ ఆఫ్ డేవిడ్, దావీదు కుమారుడు. ఈ యొక్క జీనియాలజీలోకి మత్తయి తెచ్చి పెడుతున్నాడు. ఇంకా ఉంది చరిత్ర. ఇలాగ అన్న మేము మాట్లాడుకుంటున్నాం, త్వరగా ముగించేస్తే బాగుందని. అంటే జీనియాలజీ, నిజానికి ఆ జీనియాలజీ ముగించి వెళ్ళిపోతే మళ్ళీ ఇంకెప్పటికీ దాని జోలికి రాం. అది కొంచెం ఆలస్యమైనా చెప్పండి ఆగాగి ఆ 2వ అధ్యాయంకి వెళ్ళిపోతే మనకు త్వరగా పరిగెట్టచ్చు. ఇంకా అసలు చరిత్ర ముందు. ఇంకా దావీదుని దాటామో ఇటెక్కిపోయే పాలిటిక్స్ ఉన్నాయి. ఇంకా అవన్నీ మనం చదువుతాం, వింటాం. ఇప్పుడు నేను 84 కిలోమీటర్లు వెళ్తున్నాను. క్షేమంగా వెళ్ళాలని నా కొరకు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.